హిందూ సంప్రదాయంలో దేవుడికి తలనీలాలు సమర్పించడం, గుండు కొట్టించుకోవడం మనందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా కలియుగ దైవం తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆడ, మగ, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో తలనీలాలు సమర్పిస్తారు. దేవుడికి ఎన్నో రకాల కానుకలు ఇవ్వచ్చు, కానీ అసలు జుట్టునే ఎందుకు ఇవ్వాలి? దీని వెనుకున్న పురాణ రహస్యం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం మనిషి శిరోజాలు అంటే జుట్టు అహంకారానికి, పాపాలకు నిలయం. మనిషికి తన అందం మీద ఉండే అహంకారం శాశ్వతం కాదని గుర్తు చేయడానికే ఈ ఆచారం పుట్టింది. ముఖ్యంగా గర్భంలో ఉన్న శిశువు భూమి మీదకు మొదటగా తల ద్వారానే వస్తాడు. ఆ పుట్టి వెంట్రుకల్లో పూర్వజన్మ పాపాలు ఉంటాయని నమ్ముతారు. అందుకే చిన్న వయసులోనే కేశఖండన చేసి ఆ పాపాలను తొలగిస్తారు. దీనినే పురాణాలు శిరోగతాని పాపాని అన్నాయి. దేవుడికి తలనీలాడు ఇవ్వడం అంటే మన అహంకారాన్ని, పాపాలను ఆయన పాదాల దగ్గర వదిలేయడం అన్నమాట. ఇక తలనీలాలు సమర్పించడం వెనుక మహాభారతంలో ఒక ఆసక్తికరమైన ఘట్టం దాగుంది. కౌరవుల సోదరి అయిన దుశ్శల భర్త సైంధవుడు. ఒకానొక సందర్భంలో సైంధవుడిని చంపడానికి భీముడు సిద్ధమవుతాడు. అప్పుడు ధర్మరాజు అడ్డుకొని, సైంధవుడు మన సోదరి భర్త కాబట్టి అతన్ని చంపడం ధర్మం కాదు, కానీ ఒక క్షత్రియుడు తల వెంట్రుకలు తీసేస్తే అది తల తీసేసినంత శిక్షతో సమానం అని వివరిస్తాడు. అప్పుడు భీముడు సైంధవుడికి గుండు గీస్తాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడికి మన శిరస్సును కోసి అర్పించే బదులు దానికి ప్రతీకగా మన కేశాలను సమర్పిస్తే సరిపోతుందన్నమాట. ఇక గుండు కొట్టే ప్రదేశాన్ని కళ్యాణకట్ట అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారా? సనాతన హిందూ సంప్రదాయంలో ఎప్పుడూ శుభాన్నే పలకాలని పెద్దలు అంటారు. అందుకే జనమేజయుడు సోదరుడైన శతానీకుడు క్షవరం లాంటి పదాలు కాకుండా దానికి కళ్యాణం అనే పేరు పెట్టాలని సూచించారు. అలా కాలక్రమంలో ఆ ప్రదేశం కళ్యాణకట్టగా మారిపోయింది. ఇక తిరుమల శ్రీనివాసుడిని కలవు వెంకట నాయక అంటాం. ఇందులో వేం అంటే పాపాలు, కట అంటే తొలగించేవాడు. అంటే కలియుగంలో మన పాపాలను పూర్తిగా తొలగించేవాడు ఆ వెంకటేశ్వరుడే. అందుకే శ్రీవారి సన్నిధిలో స్థాయి భేదాలు మర్చిపోయి కోటీశ్వరులైనా సామాన్యులైనా అందరూ ఒకేలా కూర్చుని తమ కేశాలను సమర్పిస్తారు. చూశారు కదా తలనీలాలు సమర్పించడం వెనుకున్న అసలు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేయండి. గోవిందా గోవిందా.